నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి మే 26 సోమవారం నాటికి 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ 11 ఏళ్లలో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ఆయన చేసిన కృషి, అలుపెరగకుండా ఆయన చేపట్టిన కార్యక్రమాలు, భారత జాతి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ఆయన తీసుకున్న నిర్ణయాలపై బీజేపీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశ అభివృద్ధికి మోదీ ఎంతగానో కృషి చేశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కొనియాడారు. కేంద్ర మంత్రి జువల్ ఓరం ఎక్స్ వేదికగా మోదీకి అభినందనలు తెలిపారు. 11 సంవత్సరాల్లో మోదీజీ సారథ్యంలో భారత్ ఎంతగానో పరివర్తన చెందిందని అభినందించారు. మే 26న మోదీ ప్రధాని కావడం దేశాన్ని మలుపు తిప్పిన రోజు అని కేంద్ర మంత్రి కొనియాడారు. మరి మోదీ సారథ్యంలో నిజంగానే భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందా? ఈ 11 సంవత్సరాల కాలంలో భారత్ ఏం సాధించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 11 ఏళ్ల విజయ ప్రస్థానంలో మోదీ సాధించిన విజయాలపై సింహావలోకనం చేసే ముందు మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఈ ఏడాది కాలంలో ఆయన సాధించిన విజయాలను క్లుప్తంగా సమీక్షించుకుందాం. ఆ తర్వాత 11 ఏళ్ల విజయ ప్రస్థానం గురించి చెప్పుకుందాం. గత ఏడాది జూన్ 9న మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో గణనీయమైన విజయాలు సాధించారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్రమూకలు పహల్గాంలో 26 మంది పర్యాటకులను చంపేస్తే సాయం కోసం ఏ అగ్రరాజ్యం ముందు మోకరిల్లలేదు. మన ఆడపడుతుల సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదుల పీచమణిచేందుకు భారత సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో భారత సైన్యం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వైమానిక దాడులతో పాకిస్తాన్ గడ్డపై 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా శత్రుదేశ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ చూసి ప్రపంచ దేశాలే ముక్కును వేలేసుకున్నాయి. మోదీ ధైర్యానికి సలాం కొట్టాయి. భారత జవాన్ల శౌర్య పరాక్రమాలకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ ఏడాది యుద్ధంలోనే కాదు, అభివృద్ధిలో కూడా విశేషమైన ప్రగతిని నమోదు చేసింది భారత్. వాటిలో ఈ ఏడాది ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు. ఎయిర్పోర్టులను తలదన్నేలా 18 రాష్ట్రాల్లో నిర్మించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను మే 22న ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. గత ఏడాది కాలంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలకు ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇక ప్రధానిగా ఆయన 11 ఏళ్ల ప్రస్థానంలో దేశానికి ఏం చేశారనే దాని గురించి తెలుసుకుందాం. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోదీ క్రియాశీలక నాయకత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కింది. తాజాగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 11 ఏళ్ల విజయ ప్రస్థానంలో నగర భారతమే కాదు, గ్రామీణ భారతంలో కూడా గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. మౌలిక సదుపాయాల విషయంలో మునుపెన్నడూ లేనంత ప్రగతిని సాధించింది భారత్. గతంలో గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి కోసం యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు జలజీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి సులభంగా తాగునీరు లభిస్తోంది. భారతీయ గృహిణులకు కట్టెల పొయ్యితో కుస్తీ పట్టే కర్మ తప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి గ్యాస్ ఏజెన్సీలు చేరుకున్నాయి. పీఎం ముద్రా యోజన భారతీయ యువత దశా దిశలను మార్చేసింది. గ్రామీణ యువత ఇకపై నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించేసింది. స్కిల్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన వంటి పథకాలు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి, యువతకు ఆధునిక నైపుణ్యాలను చేరువ చేశాయి. ఈ నేపథ్యంలో యువత నగరాలకు వలస వెళ్లినా మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ పథకాలు దోహదపడుతున్నాయి. ఇక మోదీ 11 ఏళ్లలో సాధించిన డిజిటల్ విప్లవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గతంలో ఇంటర్నెట్ అనేది ఎంతో ప్రియమైన వస్తువు, కేవలం పట్టణవాసులకు మాత్రమే అందుబాటులో ఉండే అరుదైన వస్తువు. కానీ నేడు గ్రామీణ భారతం కూడా ఆన్లైన్లోకి మారిపోయింది. 2014లో ప్రధానమంత్రి జనధన్ యోజన ప్రారంభించినప్పుడు కోట్లాది మంది పేద భారతీయులకు బ్యాంకు ఖాతాలు లేవు. కానీ నేడు జనధన్ ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది. డిజిటల్ ఇండియా నీడలో నేడు గ్రామాలు, పట్టణాలతో పోటీ పడుతున్నాయి. యూపీఐ సాంకేతిక విప్లవంతో వ్యాపార లావాదేవీలు అరచేతిలో ఇమిడిపోయాయి. యూపీఐ వ్యవస్థ దేశాన్ని నగదురహితంగా మార్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో గ్రామ కూడలలో కూర్చున్న రైతు కూడా ఉన్న చోట నుంచే పంటల సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు చేరిపోతోంది. యూపీఐ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల జీవితాలను సులభతరం చేసింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నాయి. తద్వారా మధ్యవర్తుల ప్రమేయం బాగా తగ్గిపోయింది. అవినీతికి అడ్డుకట్టపడింది.
ఇక మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ టాయిలెట్ను పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా మార్చేసింది. దేశంలో 10 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. గత పాలకులు స్థానిక ప్రభుత్వాల ప్రాధాన్యతల జాబితాలో పరిశుభ్రత స్థానం అట్టడుగున ఉండేది. కానీ నేడు పరిశుభ్రత అవార్డు కోసం స్థానిక ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేవలం పరిశుభ్రత మాత్రమే మెరుగుపడలేదు, దీనివల్ల వ్యాధులు గణనీయంగా తగ్గాయి. బహిరంగ మల విసర్జన నుండి గ్రామీణ భారతావనికి స్వేచ్ఛ లభించింది. దేశంలోని ప్రతి గ్రామం బహిరంగ మల విసర్జన రహితంగా మారింది. ఇక మౌలిక వసతుల విషయానికి వస్తే గతంలో గతుకుల రోడ్లపై ప్రయాణం సగటు భారతీయుడికి నాటి ప్రభుత్వాలు ఇచ్చిన శాపం. ఆ శాపం నుంచి భారతీయులకు గణనీయమైన విముక్తి లభించింది. హైవేల్లో వాహనాలు హైస్పీడ్తో దూసుకుపోతున్నాయి. ఎక్స్ప్రెస్ హైవేలపై విమానాలు కూడా ల్యాండ్ అవుతున్నాయి. దేశంలోని ప్రతి కార్నర్ను రోడ్లు అనుసంధానం చేసే దీనివల్ల రైతుల పంటలు మార్కెట్కు చేరుకోవడం సులభమైంది. చిన్న పట్టణాల్లో కూడా వ్యాపారాలు వృద్ధి చెందాయి. అదే సమయంలో రైల్వేల ఆధునీకరణ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా స్థానిక ఉత్పత్తులు సైతం పెద్ద నగరాల మార్కెట్లకు సులభంగా చేరుకుంటున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో 53,000 కిలోమీటర్ల రోడ్ల నెట్వర్క్తో గ్రామాలను నగరాలకు అనుసంధానించింది మోదీ ప్రభుత్వం. భారత్మాల, సాగర్మాల పథకాలు గ్రామాలను నగరాలకు చేరువయ్యేలా చేశాయి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఆధునిక రైల్వే వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. శాంతి భద్రతల విషయానికి వస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదం, అశాంతితో పోరాడిన జమ్మూ కాశ్మీర్ నేడు అభివృద్ధి ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తోంది. ఆర్టికల్ 370 మరియు 35A రద్దు తర్వాత అక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. పహల్గామ్ ఘటన తర్వాత కొంత భయానక వాతావరణం ఏర్పడినప్పటికీ అతి త్వరలోనే ఈ పరిస్థితి నుంచి కశ్మీర్ ఖచ్చితంగా బయటపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇక భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా మోదీ ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంత కాదు. అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయాన్ని సుసాధ్యంగా మార్చేసింది మోదీ సర్కార్. రామాలయ నిర్మాణం ఒక్కటే కాదు, కాశీ కారిడార్, ఉజ్జయిని మహాకాల్ కారిడార్ వంటి అనేక కారిడార్లతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేయడమే కాకుండా దీన్ని ఆధ్యాత్మిక పర్యాటకంగా మార్చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను టెంపుల్ టూరిజంతో అనుసంధానం చేశారు మోదీ. 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయల పన్నులు చెల్లించినట్టు ఇటీవల అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీన్ని బట్టి ఆధ్యాత్మిక పర్యాటకం భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఎలా చేదోడుగా నిలుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 11 ఏళ్ల కాలంలో దౌత్యపరంగా భారత్ ఉన్నత శిఖరాలను అధిరోహించింది. జైశంకర్ నేతృత్వంలో అగ్రరాజ్యాలకు సైతం హెచ్చరికలు పంపే స్థాయికి చేరుకుంది. 2014లో ఫ్రాజిల్ 5లో ఒకటిగా లెక్కించబడిన భారత్ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. శత్రువుకు తల వంచే పరిస్థితి నుంచి కళ్ళలోకి సూటిగా చూసి హెచ్చరించే స్థాయికి చేరుకుంది. రక్షణ రంగం విషయానికి వస్తే ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ సరికొత్త ఆశాకిరణంలా ఆవిర్భవించింది. ఆపరేషన్ సింధూర్ విజయంతో అది మరింత ఉన్నత స్థితికి చేరుకుంది. చంద్రయాన్ 3, మార్స్ మిషన్ వంటి విజయాలు అంతరిక్ష రంగంలో ప్రపంచ వేదికపై భారత కీర్తిని మరింతగా ఇనుమడింపజేశాయి. అంతరిక్ష కార్యక్రమాలు దేశీయ అవసరాలను తీర్చడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నాయి. మహిళా సాధికారత విషయానికి వస్తే బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు దేశంలో లింగ సమానత్వాన్ని గణనీయంగా పెంచాయి. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం మహిళలకు గౌరవాన్నిచ్చింది. మహిళా రిజర్వేషన్లు దేశాభివృద్ధికి వారిని సైనికులుగా మార్చేశాయి. మొత్తంగా గత 11 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భారత్ను మరింత ఆధునికంగా, శక్తివంతంగా మార్చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే కాలంలోనూ అభివృద్ధి, భద్రత, సమగ్రతపై మరింత శక్తిని పుంజుకొని పనిచేస్తే 3వ స్థానంలో ఉన్న జర్మనీని దాటేసి ప్రపంచ 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.